Good morning to our Honorable Director Sir Sri KNR Garu, my dear staff and my dear students. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today I want to discuss about degree second year, 4th semester physics subject. The paper title is Thermodynamics. In this thermodynamics, now we are in 4th unit. The unit name is Kinetic Theory of Gases. Right? In this kinetic theory of gases, first I have explained about the important essay question Maxwell's distribution law for molecular speeds. It is also known as Maxwell's Boltzmann distribution law for molecular speeds. Statement and proof. Now in today's class I want to explain about what is meant by viscosity of kinetic theory of gases. Viscosity of kinetic theory of gases అంటే వాయు అణుచలన సిద్ధాంతంలోని స్నిగ్ధతను గురించి వివరించండి. వాట్ ఈజ్ మీన్డ్ బై ద కాన్సెప్ట్, వాట్ ఈజ్ మీన్డ్ బై విస్కాసిటీ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈజ్ మీన్డ్ బై విస్కాసిటీ. ముందుగా మనం ఇక్కడ విస్కాసిటీ అంటే ఏంటనేది నిర్వచించాలి. డెఫినిషను వాట్ ఈజ్ మీన్డ్ బై విస్కాసిటీ, స్నిగ్ధత అంటే ఏంటి. ఇందులో ముందుగా ద టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ వెలాసిటీ గ్రేడియంట్ బిట్వీన్ ద టూ లేయర్స్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఈజ్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్. ద టాంజెన్షియల్ ఫోర్స్ per unit area per unit velocity gradient between two layers of the fluid is known as coefficient of viscosity of gases. That means therefore eta is equal to the formula for viscosity is eta is equal to F by dou u by dou y because area is 1 unit. So here eta is equal to F by dou u by dou y. Right? Again the definition is the tangential force per unit area per unit velocity gradient between the two layers of the fluid. So eta is equal to F by dou u by dou y. ఇప్పుడు మనం అది ప్రూవ్ చేయాలి. eta is equal to force by tangential force by dou u by dou y అని. ఫస్ట్ we have to draw a diagram. దీనిలో ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నాను, XY కోఆర్డినేట్ యాక్సిస్, OX అండ్ OY బి ద కోఆర్డినేట్ యాక్సిస్, OB ది ఆరిజన్. రైట్, దీనిలో ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో లెట్ ఏ గ్యాస్ ఫ్లోస్ ఓవర్ ఏ హారిజాంటల్ సర్ఫేస్ OX with a velocity u is small when compared to thermal velocity. The velocity of the layer in contact with the surface OX is 0. The velocity of the layer measures gradually in OY direction. Consider a layer AB which is at a distance y from OX axis and its velocity is u. So the first paragraph is again let a gas flows over a horizontal surface OX. అంటే ఏదైనా ఒక వాయువు క్షితిజ సమాంతరంగా OX అక్షానికి క్షితిజ సమాంతరంగా ప్రవహిస్తుంది అని తీసుకున్నాను. విత్ ఎ వెలాసిటీ u when compared to with a velocity is small when compared to thermal velocity. అంటే ఉష్ణీయ వేగంతో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క వేగం తక్కువగా ఉంటుంది. ద వెలాసిటీ ఆఫ్ ది లేయర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ OX. అంటే ఏదైనా ఒక లేయర్ యొక్క వేగం OXకి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఇట్స్ వెలాసిటీ ఈజ్ 0. The velocity of the layer increases for along OY direction. That means OX దగ్గర దాని యొక్క వేగం 0 అయితే OY వెంబడి దాని యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. అంటే పైకి వెళ్ళే కొద్ది లేయర్ యొక్క వేగం పెరుగుతుంది.
కన్సిడర్ ఏ లేయర్ ఏబి విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ వై ఫ్రమ్ ఓఎక్స్ యాక్సిస్. ఒక లేయర్ తీసుకున్నాను, ఏబి అనే లేయర్ని, అది ఓఎక్స్ యాక్సిస్ నుంచి వై దూరంలో ఉంది అండ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ యూ అని తీసుకున్నాను. నౌ సెకండ్ పారా, కన్సిడర్ టూ లేయర్స్ సిడి అండ్ ఈఎఫ్ అబోవ్ అండ్ బిలో ద లేయర్ ఏబి. అంటే ఏబి అనే లేయర్కి పొరకి పై భాగాన క్రింది భాగాన సిడి మరియు ఈఎఫ్ అనే మరొక రెండు లేయర్స్ తీసుకున్నాను, రెండు పొరలు తీసుకున్నాను రెస్పెక్టివ్లీ, విచ్ ఆర్ అట్ ఏ డిస్టెన్స్ ల్యాండా. అవి ఎంత దూరాన్ని ఉన్నాయి అంటే మనకి మధ్యలో ఉన్నటువంటి ఏబి నుంచి ఎంత దూరంలో ఉన్నాయి అంటే ఈఎఫ్ సిడీలు ల్యాండా అనేటువంటి దూరంలో ఉన్నాయి అని తీసుకున్నాను. ద వెలాసిటీ ఆఫ్ ది లేయర్ సిడి ఈజ్, అంటే ఏబి యొక్క వేగం యు, ఏబి కంటే పైన ఉన్నటువంటి పొర యొక్క వేగం అంటే యు కంటే ఎక్కువ ఉంటుంది. సో పైకి వెళ్ళే కొద్దీ వేగం పెరుగుతుంది కాబట్టి, సో ఇట్స్ వెలాసిటీ ఈజ్ యూ ప్లస్ ల్యాండా ఇంటూ డో యూ బై డో వై రైట్. అండ్ ద వెలాసిటీ ఆఫ్ ది లేయర్ ఆఫ్ ది లేయర్ ఈఎఫ్, అంటే క్రింది భాగాన ఉన్నటువంటి మనం ఏదైతే తీసుకున్నామో క్రింది భాగాన ఉన్నటువంటి లేయర్ ఈఎఫ్ యొక్క వేగం యూ మైనస్ ల్యాండా ఇంటూ డో యూ బై డో వై. మైనస్ కింద వెలాసిటీ తగ్గుతుంది, సో ఇట్ ఈజ్ మైనస్. సో రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ పారా, సపోజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ 3-dimensional యాక్సిస్ ఇన్ అప్ అండ్ డౌన్. అంటే మనకి ఇక్కడ ఈ అణువులు అనేవి త్రిమితీయ జామితిలో పైకి కిందకి కూడా కదులుతూ ఉన్నాయి. అండ్ సి బార్ బి ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్స్. ఇప్పుడు ఉన్నటువంటి అణువుల యొక్క మొత్తం సరాసరి వేగం ఎంత అని తీసుకున్నానంటే అన్ని అణువులది కలిపి లెట్ ఇట్ బి సి బార్. ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ 1 second ఈజ్ గివెన్ బై. అంటే ఇప్పుడు అణువులు పైకి కిందకి కదులుతున్నటువంటి అణువులు ప్రవహించటానికి 1 సెకను కాలంలో ప్రవహించేటువంటి అణువుల సంఖ్య ఎంతంటే NC bar by 6. Its value is NC bar by 6. So now the first value, the tangential force between the molecules along the layer CD is given by. The tangential force between the molecules along the layer CD is given by. అంటే CD per వెంబడి, that means బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఏవైతే అణువులు ఉన్నాయో ఆ అణువుల మీద పనిచేసేటువంటి స్పర్శీయ బలము టాంజెన్షియల్ ఫోర్స్ మీన్స్. సో 1/6 MnC బార్ బై 6. అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి NC బార్ బై 6కి మల్టిప్లికేషన్ M వచ్చి చేరింది. సో MnC బార్ బై 6 ఇంటూ U ప్లస్ ల్యాండా ఇంటూ డో యూ బై డో వై. సో ఇప్పుడు రెండో విలువ, ద టాంజెన్షియల్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అలాంగ్ ద లేయర్ ఈఎఫ్ ఈజ్ గివెన్ బై. అంటే ఈఎఫ్ పొర వెంబడి అణువుల మీద పనిచేసేటువంటి స్పర్శీయ బలము. సో 1/6 MnC బార్ యూ మైనస్ ల్యాండా ఇంటూ డో యూ బై డో వై. సో రెండు టాంజెన్షియల్ ఫోర్స్ వచ్చినాయి, పై లేయర్ మీద ఉండేటువంటి టాంజెన్షియల్ ఫోర్స్, అదేవిధంగా డౌన్వర్డ్ లేయర్ మీద ఉన్నటువంటి టాంజెన్షియల్ ఫోర్స్. నౌ therefore resultant tangential force is maximum value minus minimum value. That means 1/6 MnC bar into U plus lambda into dou U by dou y minus minimum value 1/6 MnC bar U minus lambda into dou U by dou y. సో ఈ రెండిట్లోంచి ఒక దాంట్లోంచి ఒక విలువ తీసేసినప్పుడు క్యాన్సిల్ అయ్యేటువంటి విలువలు 1/6 MnC bar U, 1/6 MnC bar U. So the remaining values are 1/6 MnC bar into lambda dou U by dou y. So and the second value 1/6 MnC bar into lambda dou U by dou y. So 1/6 plus 1/6 is 2/6. So 2/6 means 1/3. సో ఇక్కడ 1/3 MnC bar lambda dou U by dou y. It is resultant tangential force. So resultant tangential force F is equal to 1/3 MnC bar lambda dou U by dou y.
సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి డో యూ బై డో వైని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చినప్పుడు వీ విల్ గెట్ ఎఫ్ బై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 1/3 mn c bar lambda. So F by dou u by dou y means, according to the definition of viscosity of gases, it is eta. So therefore eta is equal to 1/3 mn c bar lambda. So it is called coefficient of viscosity and the symbol is eta. So the final values of coefficient of viscosity is eta is equal to 1/3 mn c bar lambda. అంటే మనకి ఇక్కడ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ కట్టాలి అంటే ఏదైనా ఒక గ్యాస్ లేయర్ని తీసుకుని ఏబి అనేటువంటి గ్యాస్ లేయర్ని దాని యొక్క వేగం యు అనుకుని పైన ఉన్నటువంటి లేయర్ని ఏమో సిడి అనుకుని కింద ఉన్నటువంటి లేయర్ని ఏమో ఈఎఫ్ అనిగా తీసుకుని సో పైన ఉన్నటువంటి లేయర్ మీద పనిచేసేటువంటి టాంజెన్షియల్ ఫోర్సు కింద ఉన్నటువంటి లేయర్ మీద పనిచేసేటువంటి టాంజెన్షియల్ ఫోర్సు రెండిటిని క్యాలిక్యులేట్ చేసి ఒక దాంట్లోంచి ఒకటి డిఫరెన్స్ చేస్తే resultant value వస్తుంది. By that resultant value we get viscosity of gases eta is equal to, therefore eta is equal to 1/3 mn c bar lambda. Later the next concept is coefficient of thermal conduction of gases. Coefficient of thermal conduction of gases. Again first we have to write thermal conduction definition. What is meant by thermal conduction? In this, the amount of heat flows per unit area per second per unit temperature gradient is called coefficient of thermal conduction. సేమ్ ఇంతకు ముందు రాసినట్టుగానే అక్కడ ద అమౌంట్ ఆఫ్ వెలాసిటీ తీసుకున్నాం ఫస్ట్ దానికి, ద అమౌంట్ ఆఫ్ టాంజెన్షియల్ ఫోర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ బదులుగా వీ విల్ టేక్ ద అమౌంట్ ఆఫ్ హీట్. అక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ తీసుకుంటే హియర్ వీ విల్ టేక్ హీట్ ఫ్లోస్. అక్కడ ఎఫ్ తీసుకుంటున్నాము, ఇక్కడ హీట్ ఫ్లోస్ క్యూ తీసుకుంటున్నాము. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోస్ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్షన్. And it is represented by K. So that means K is equal to heat flows is Q by dou T by dou Y, because it is unit area per unit time. So A is equal to 1 and time T is equal to 1 second. So we will get coefficient of thermal conduction K is equal to Q by dou T by dou Y. So finally we will draw. For the purpose of proof, we will draw again diagram. Let us take a diagram. Let us take a layer, water layer or fluid layer. It is AB. AB of temperature is T, capital T. So right, ఇప్పుడు OX is the coordinate axis and OY is the coordinate axis and O is the origin. So right, in this temperature of the layer increases on the upper side as well as temperature of the layer decreases on the downside. So that means the temperature of the layer AB is T and the distance, consider two layers. ఇప్పుడు మరలా ఇంకొక రెండు లేయర్స్ తీసుకుంటున్నాను, CD and EF ఇంతకు ముందు తీసుకున్నట్టుగానే. Consider two layers CD and EF. CD is the upper layer of AB and EF is the down layer. Now the temperature of the upper layer CD is given by, so temperature is increases, hence T plus lambda into dou T by dou Y, and the temperature of the down layer T minus lambda into dou T by dou Y. So right, now coming to the explanation, let us, a gas flows over a horizontal axis OX with a temperature T is small compared to thermal temperature. సేమ్ ఇంతకు ముందు తీసుకున్నదే, అక్కడ మనం తీసుకున్నది ఏంటంటే వేగం తీసుకున్నాం, ఇక్కడ ఇయర్ వీ విల్ టేక్ టెంపరేచర్. అక్కడ యూ రాసిన సందర్భంలో ఇక్కడ టీ రాయాలి. సేమ్ ఎక్స్ప్లెనేషన్, విస్కాసిటీకి మనం అక్కడ యూ రాసాం వేగం, ఇక్కడ టెంపరేచర్ టీ రాయాలి థర్మల్ కండక్షన్కి. So right,
ద టెంపరేచర్ ఆఫ్ ది లేయర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఈజ్ 0. కింద ఉష్ణోగ్రత శూన్యం అని తీసుకుంటున్నాము. టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ డౌన్ లేయర్ టు అప్పర్ లేయర్ అలాంగ్ ఓవై డైరెక్షన్. చెప్పాను మీకు నేను ఉష్ణోగ్రత పై భాగాన్ని ఎక్కువగా ఉంటుంది అని. కన్సిడర్ ఏ లేయర్ ఏబి విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ y from OX axis with a temperature T. Coming to the second para, consider two layers CD and DF above and below the layer AB at a distance lambda. అంటే లాంబ్డా దూరంలో మరొక రెండు లేయర్స్ తీసుకున్నాను. దే ఆర్ CD and EF which are at a distance lambda. The temperature of the layer CD is T plus lambda into dou T by dou y. పైకి వెళ్తే పెరుగుతుంది కాబట్టి ప్లస్. అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది డౌన్ లేయర్ EF ఈజ్ T మైనస్ ల్యాండా ఇంటూ డో T బై డో వై. నైట్ కమింగ్ టు ది థర్డ్ పారా, సపోజ్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద 3-dimensional యాక్సిస్ ఇన్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇంతకుముందు రాసినట్టే. లెట్ C బార్ బి ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్స్. అంటే అణువుల యొక్క సరాసరి వేగం C బార్ తీసుకున్నాము. Then number of molecules crossing per 1 second. The number of molecules crossing per 1 second ఇంతకుముందు తీసుకున్నాం NC bar by 6 అని. సో ఇక్కడ కూడా the number of molecules crossing per 1 second is NC bar by 6. Now here we will take two values. The first one is the amount of heat flows through the layer CD is given by. అంటే CD లేయర్ ద్వారా ప్రవహించేటువంటి ఉష్ణరాశి ఎంతంటే 1/6 MnC బార్. ఇంతకుముందు రాసినట్టుగానే 1/6 MnC బార్ ఇంటూ ఇక్కడ ఇంకొక చిన్న విలువ తీసుకోవాలి, ఒక విలువ. ఇట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ అట్ అ కాన్స్టెంట్ వాల్యూమ్. CV ఎడిషనల్గా వచ్చినటువంటి టర్మ్. అక్కడికి ఇక్కడికి ఎడిషనల్గా వచ్చినటువంటి మరొక పదం ఏంటంటే 1/6 MnC bar CV ఇంటూ T ప్లస్ ల్యాండా ఇంటూ డో T బై డో వై. సో రెండో వాల్యూ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోస్ త్రూ ద లేయర్ EF. అంటే క్రింది భాగాన ఉన్నటువంటి లేయర్ ద్వారా ప్రవహిస్తున్నటువంటి హీట్ తీసుకుంటే ఇట్ ఈజ్ మైనస్ వాల్యూ 1/6 MnC bar CV. Again here CV is specific heat at a constant volume into T minus lambda into dou T by dou y. సో అక్కడికి విస్కాసిటీకి థర్మల్ కండక్షన్కి తేడా ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేషన్లో మరొక పదం CV వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ మీకు అది వస్తే ఇది వచ్చినట్టే క్వశ్చన్, ఇది వస్తే మరలా నెక్స్ట్ ఇది వచ్చినట్టు 3 క్వశ్చన్స్ ఉంటాయి సిమిలర్గా. సో ఇక్కడ ఎడిషనల్గా వచ్చినటువంటి పదం ఏంటంటే CV. సో దేర్ ఫోర్ రిజల్టెంట్ హీట్. ఇప్పుడు ఫలిత ఉష్ణం తీసుకోవాలి. సో ఫలిత ఉష్ణం అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ అగైన్ మినిమం వాల్యూ. ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 1/6 MnC bar CV ఇంటూ T మైనస్ ల్యాండా ఇంటూ డో T బై డో వై. సో మైనస్ ఇట్ ఈజ్ T ప్లస్ ల్యాండా ఇంటూ డో T బై డో వై మైనస్ 1/6 MnC bar ఇంటూ T C bar CV ఇంటూ T minus lambda into dou T by dou y. So after simplification the cancellation values are 1/6 MnC bar CV into T, 1/6 MnC bar CV into T. So here the remaining values are 1/6 MnC bar CV into lambda into dou T by dou y, 1/6 MnC bar CV into lambda into dou T by dou y. After summation of these two values we get 1/6 plus 1/6 is 1/3. So 1/3 MnC bar CV lambda dou T by dou y. So it is Q value. So finally we get Q is equal to 1/3 MnC bar CV lambda into dou T by dou y. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి RHSలో ఉన్నటువంటి డో T బై డో వైని LHS సైడ్కి తీసుకొచ్చినప్పుడు we will get Q by dou T by dou y is equal to 1/3 MnC bar CV lambda. So Q by dou T by dou y is equal to 1/3 MnC bar CV lambda. So according to the definition of coefficient of thermal conduction,
K is Q by dou T by dou Y. So Q by dou T by dou Y is K. So finally we get K is equal to 1 by 3 mn C bar CV lambda. అంటే మనకి ఏటా అయితే 1 by 3 mn C bar lambda, K అయితే 1 by 3 mn C bar CV lambda. రెండిట్లకి ఒక చిన్న తేడా ఏంటంటే ఏటాలో CV ఉండదు, కేలో ఎడిషనల్గా స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ చేరుతుంది. సో ఇట్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్. నౌ ద థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, వాయువు యొక్క వ్యాపన గుణకాన్ని గురించి వివరించండి. డిఫ్యూజన్ని మనం తెలుగులో వ్యాపనము అంటారు, వాయు వ్యాపనం అంటారు. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్, వాయువు యొక్క వ్యాపన గుణకాన్ని గురించి వివరించండి, వ్యాపన గుణకాన్ని రాబట్టండి. ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈజ్ మీన్డ్ బై డిఫ్యూజన్, వాట్ ఈజ్ మీన్డ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్. అంటే వ్యాపన గుణకం అంటే ఏంటని ఇది నిర్వచించాలి మనం. సో రైట్, ఈ వ్యాపన గుణకానికి మనం సింబల్గా ఏం తీసుకుంటాము అంటే డి, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్కి క్యాపిటల్ డీని తీసుకుంటాము. సో క్యాపిటల్ D is equal to, first definition we have to write definition, the ratio between number of molecules crossing per unit area per second to the concentration gradient. So the ratio between number of molecules crossing per unit area per second to the concentration gradient is known as coefficient of diffusion. అంటే మనకి ఇక్కడ ఏవైనా అణువులు తీసుకున్నప్పుడు, మొత్తం అణువులు తీసుకున్నప్పుడు ఆ మొత్తం అణువులకి, అణువుల యొక్క గాఢతకి, ఆ మొత్తం గ్యాస్ మాలిక్యూల్స్కి, ఆ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క గాఢతకి మధ్య గల నిష్పత్తిని వ్యాపన గుణకము అంటారు. అంటే D ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై, రాయలేదు ఫార్ములా, D ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై డో dN బై dy. Capital D is equal to capital N by dN by dy. Right? Proof లో here also we will take coordinate axis OX and OY. ఇంతకుముందు తీసుకున్నట్టే కోఆర్డినేట్ యాక్సిస్లు తీసుకుంటాం OX and OY and OB the origin. కన్సిడర్ ఏ లేయర్ AB అనే ఒక వాయుపొరను తీసుకుంటున్నాను. ఆ వాయుపొరలో ఉన్నటువంటి అణువుల సంఖ్య Nగా తీసుకున్నాను. సో ఇప్పుడు రెండు అప్పర్ లేయరు, డౌన్ లేయర్ తీసుకున్నాను. ఆ లేయర్కి అప్పర్ లేయర్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుద్ది. సో N నుంచి ఎంతకి ఇంక్రీజ్ అవుద్ది అంటే N ప్లస్ ల్యాండా ఇంటూ dN బై dy. డౌన్ లేయర్కి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఇట్ ఈజ్ N మైనస్ ల్యాండా ఇంటూ dN బై dy. సో నౌ కమింగ్ టు ది ఫస్ట్ పారా, let a gas flows over a horizontal axis OX. ఒక ఏదైనా గ్యాస్ అనేది క్షితిజ సమాంతరంగా OX యాక్సిస్ క్షితిజ సమాంతరంగా ప్రయాణిస్తుంది అని తీసుకున్నాను. విత్ కాన్సన్ట్రేషన్ ఈజ్ స్మాల్ విత్ కంపేర్డ్ టు థర్మల్ కాన్సన్ట్రేషన్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే సేమ్ ఎక్స్ప్లెనేషన్, సేమ్ పారాగ్రాఫ్ మ్యాటర్. అక్కడ హీట్ బదులుకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ రాయాలి. మొదట వెలాసిటీ రాసాము, సెకండ్ హీట్ రాసాము, నవ్ కాన్సన్ట్రేషన్ ఆ పదం బదులుగా. ఆ ఒక్క చేంజ్ ఏంటంటే ఆ ఒక్క కాన్సన్ట్రేషన్ అన్న పదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లేయర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఈజ్ 0. అంటే కాంటాక్ట్ అయినప్పుడు సర్ఫేస్తో డౌన్ లేయర్లో బాగా అడుగు బాగాన ఎంతంటే 0. ద కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ డౌన్ లేయర్ టు అప్పర్ లేయర్ అలాంగ్ OY. అంటే గాఢత అనేది, అణువుల యొక్క గాఢత అనేది క్రింది నుంచి పై భాగానికి వచ్చేటప్పుడు విలువ పెరుగుతుంది. సో రైట్, కన్సిడర్ ఏ లేయర్ AB విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ y ఫ్రమ్ ద యాక్సిస్ OX. ఒక లేయర్ AB అనే ఒక లేయర్ తీసుకున్నాను. ఆ AB అనేటువంటి లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లేయర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఆ లేయర్ యొక్క కాన్సన్ట్రేషన్ స్మాల్ అని అనుకున్నాను. నౌ కన్సిడర్ అనదర్ 2 layers CD and DF అబోవ్ అండ్ బిలో ద లేయర్ AB. ఏబీకి పైన ఉన్నటువంటి మరొక లేయర్ CD
అంటే అడుగు భాగాన ఉన్నటువంటి లేయర్ EF. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లేయర్ CD ఈజ్, అంటే పై భాగాన ఉన్నటువంటి వాయు పొర యొక్క గాఢత ఎంతంటే పెరుగుతుంది కాబట్టి n ప్లస్ స్మాల్ n ప్లస్ లాంబ్డా ఇంటూ dN/dy, స్మాల్ dN/dy. అదేవిధంగా క్రింది భాగాన ఉన్నటువంటి లేయర్ యొక్క వేగం తగ్గుతుంది కాబట్టి, వేగం కాదు కాన్సన్ట్రేషన్, హియర్ కాన్సన్ట్రేషన్ అంటున్నాము, గాఢత తగ్గుతుంది కాబట్టి n మైనస్ లాంబ్డా ఇంటూ dN/dy. Now coming to the next paragraph, suppose the number of molecules are moving in three-dimensional coordinate axis in upward and downward direction. అంటే త్రిమితీయంగా మాలిక్యూల్స్ అనేవి పైకి కిందకి కదులుతూ ఉంటాయి. సో ఈ రకంగా కదులుతున్నప్పుడు లెట్ క్యాపిటల్ T బి ద యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్. ఇక్కడ నేను క్యాపిటల్ T కాదు, అది క్యాపిటల్ N. లెట్ క్యాపిటల్ N బి ద యావరేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్. దెన్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పెర్ 1 సెకండ్. ఇప్పుడు 1 సెకండ్ కాలంలో ఆ ఫ్లూయిడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ క్రాస్ అయ్యేటువంటి ఆ మాలిక్యూల్స్ సంఖ్య ఎంతంటే ఇట్ ఈజ్ C/6. ఇంతకుముందు MnC/6 అనేవాళ్ళు, NC/6 అనేవాళ్ళు. సో హియర్ ద వాల్యూ ఈజ్ ఓన్లీ C/6. దెర్ ఈజ్ నో MnC బార్. ఇంతకుముందు మనం NC/6 అన్నాం, ఇక్కడ హియర్ వీ విల్ టేక్ ఓన్లీ C/6. ద ఫస్ట్ వాల్యూ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ ద లేయర్ CD ఈజ్ గివెన్ బై, అంటే CD పొరను అధిగమించి ప్రయాణిస్తున్నటువంటి అణువుల సంఖ్య C/6 ఇంటూ n ప్లస్ లాంబ్డా ఇంటూ dN/dy. అదేవిధంగా అండ్ ద సెకండ్ వాల్యూ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ క్రాసింగ్ ద లేయర్ EF ఈజ్ గివెన్ బై, అంటే EF వాయు పొర వెంబడి ప్రయాణిస్తున్నటువంటి వాయు అణువుల సంఖ్య C/6 ఇంటూ క్రింద భాగాంది కాబట్టి మైనస్ n మైనస్ లాంబ్డా ఇంటూ dN/dy. హియర్ ద రిజల్టెంట్ మాలిక్యూల్స్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ రాయాలి. సో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు C/6 ఇంటూ n ప్లస్ లాంబ్డా ఇంటూ dN/dy మైనస్ C/6 ఇంటూ n మైనస్ లాంబ్డా ఇంటూ dN/dy. After multiplication we get NC/6 plus C/6 lambda dN/dy minus C/6 into n plus C/6 into lambda into dN/dy. సో ఇక్కడ మనకి ఇందులో C/6 n మైనస్ C/6 n రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు వాల్యూస్ క్యాన్సిల్ అవగా C/6 plus C/6 is C/3. That means 1/3 C/ lambda dN/dy. That means capital N is equal to 1/3 C/ lambda dN/dy. It is capital N value. So RHSలో ఉన్నటువంటి dN/dyని LHSకి తీసుకొస్తే we get n by capital N by dN by small dN/dy is equal to 1/3 C/ lambda. ఆ పక్కన dN/dy అనేది ఇంక ఉండదు. 1/3 C/ lambda ఆల్రెడీ dN/dyని తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి. సో దేర్ ఫోర్ d is equal to 1/3 C/ lambda. d is equal to 1/3 C/ lambda. అంతే, ఇంకా అక్కడ dN/dy ఉండదు, రాశారు కానీ బాక్స్లో వాల్యూ ఏంటంటే చేంజ్ ఏంటంటే మీకు దేర్ ఫోర్ d is equal to 1/3 C/ lambda. ఇట్ ఈజ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. అంటే మూడు వాల్యూస్ చెప్పాను. విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ఏటా అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 1/3 mn C/ lambda. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్షన్ K ఈజ్ ఈక్వల్ టు 1/3 mn C/ lambda ఇంటూ CV. ఇంకొక అడిషనల్గా CV చేరుతుంది. థర్డ్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూజన్ D ఈజ్ ఈక్వల్ టు 1/3 C/ lambda. చాలా మినిమం వాల్యూ వస్తుంది ఇది, 1/3 C/ lambda అంతే ఎక్స్ప్రెషన్. సో ఏటా, K అండ్ D. సో మూడు రకాల ఇందులో SIs కవర్ అయినాయి.
ఒకటి విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్, రెండవది థర్మల్ కండక్షన్ ఆఫ్ గ్యాసెస్, మూడవది డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ should prepare well these 3 essay questions. Okay, stay home, stay safe. Thank you.